ఒక ఆర్డినరీ బిల్ అనేది స్టేట్ లెజిస్లేచర్లో అసెంబ్లీలో పాస్ అయ్యి కౌన్సిల్కి వచ్చింది అనుకోండి. ఇక్కడ కౌన్సిల్ ఏం చేయొచ్చు ఆ బిల్లును అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, విత్ హోల్డ్ చేసుకోవచ్చు, లేదా యాక్సెప్ట్ విత్ చేంజెస్ చేయొచ్చు. సేమ్ పార్లమెంట్లో కూడా ఇదే ఉన్నాయి కదా, కరెక్టే. కానీ ఇక్కడ కొంచెం తేడాలు ఉంటాయి. ఏంటది? ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ స్టేట్ లెజిస్లేచర్లో ఉండదు. అంటే డెడ్ లాక్ అయినప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది స్టేట్ లెజిస్లేచర్లో ఉండదు, పార్లమెంట్లో ఉంటుంది. సో ఒక ఆర్డినరీ బిల్ అసెంబ్లీలో పాస్ అయ్యి కౌన్సిల్కి వస్తే కౌన్సిల్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఆ బిల్ ఎక్కడికి వెళ్తుంది? గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. సపోజ్ కౌన్సిల్ అసెంబ్లీలో ఇచ్చిన బిల్లుని రిజెక్ట్ చేస్తే దట్ ఈస్ డెడ్ లాక్. ఎండ్. డెడ్ లాక్ జరిగినప్పుడు పార్లమెంట్లో అయితే జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ ఉంది, ఇక్కడ లేదుగా. మరి ఏం చేయాలి చెప్తా. ఒక ఆర్డినరీ బిల్లుని కౌన్సిల్ మ్యాక్సిమము 3 నెలలు మాత్రమే విత్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ విత్ హోల్డ్ ఫర్ ఓన్లీ 3 months, నాట్ మోర్ దెన్ 3 months. సపోజ్ చేంజెస్ ద్వారా యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఒప్పుకుంటే మళ్ళీ వాపస్ వస్తుంది. యాక్సెప్ట్ మాత్రం చేస్తే ఇది మీకు తెలుసు. 3 నెలల కంటే ఎక్కువగా విత్ హోల్డ్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? మళ్ళీ డెడ్ లాక్ అనే అంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఎ డెడ్ లాక్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఆన్ ఎ బిల్, ఇంకో 1 month గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఈ 1 monthలో కౌన్సిల్ ఆ బిల్లును ఒప్పుకోవాల్సిందే. ఇఫ్ ఎట్ ఆల్ కౌన్సిల్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద బిల్ విత్ ఇన్ 1 month, that is called deemed accepted by both the houses and the bill will go to governor.